నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఖచ్చితంగా భారత్ అయితే ఎదురుదాడి చేస్తుంది. ఎప్పుడా అని భయపడి చూస్తోంది పాకిస్తాన్. పూర్తిగా సర్వసన్నద్ధమైంది భారత సైన్యం అన్ని రంగాల్లో. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పూర్తి స్వేచ్ఛనిచ్చారు ఆర్మీకి అందరికీ కూడా. ఏకతాటి మీదకి తీసుకొచ్చారు. ప్రపంచ దేశాలన్నింటినీ పాకిస్తాన్ని ఒంటరి చేశారు. పాకిస్తాన్ని అష్టదిగ్బంధం చేశారని చెప్పచ్చు మనం. ఎకానమీ, వాటరు, ఏ రకంగాన భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకు పెట్టుకున్నాం భారతదేశంతో అని ఈసారి మాత్రం ప్రతి ఒక్కరు పాకిస్తాన్ పౌరుడి దగ్గర నుంచి ఆర్మీ కూడా భయపడుతోంది. పాకిస్తాన్ బోర్డర్ సరిహద్దుల్లో అంతా కూడా ఫైరింగ్ వినబడుతోందని మనకు తెలుస్తున్నప్పటికీ పాకిస్తాన్ ఆర్మీ చాలా చోట ఫ్లాగ్స్ తీసేసింది, పలాయనం చిత్తగించింది. సైనికాధ్యక్షుడు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా విదేశాల్లో తలదాల్చుకుంటున్నారు. ప్రధానమంత్రి అయితే పాకిస్తాన్ ప్రధానమంత్రి అనారోగ్య రీత్యా అంటూ ఆసుపత్రిలో చేరాడు. పాకిస్తాన్లో ఏ క్షణంన భారత్ దాడి చేస్తుందని ప్రతి క్షణం భయపడుతూ బతుకుతున్నారు. ఇదే మోడీ కొట్టే సైలెంట్ దెబ్బ అని చెప్పచ్చు మనం. సినిమాలో డైలాగ్ ఉంది, ఆఖరి నిమిషంలో ఆఖరి పంచ్ నాదైతే ఆ కిక్కే వేరబ్బా, అదే జరగబోతోంది ఖచ్చితంగా. ప్రస్తుతం భారతదేశంలో మాత్రం ప్రతి రాజకీయ నాయకుడు వాళ్ళ గుండెల్లో మాటలు బయటకు వస్తున్నాయి. ఆ బయటకు వస్తున్నప్పుడు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఏం దాచుకున్నారు, వాళ్ళ ప్రేమ డ్యూయల్ రోల్ ఎట్లా ఆడారు, ఇవన్నీ కూడా ఈ స్టేట్మెంట్స్తో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓవైసీ లాంటి వాళ్ళు లోపల ఏమున్నా కూడా బయటికి ఈ సమయంలో ఖచ్చితంగా భారతదేశం వెంబడి నిలబడాలి, పాకిస్తాన్ హెచ్చరిస్తున్నారు, బయటికి చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారు? కర్ణాటక దగ్గర నుంచి తీసుకుంటే సాక్షాత్తు మంత్రులే ఇదంతా కూడా ఎన్నికల స్టెంట్ అంటాడు ఒక మంత్రి. ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రి ఆయన కూడా పాకిస్తాన్ని ఎందుకు అంటున్నారు, యుద్ధం వద్దు అంటాడు ఆయన. కాంగ్రెస్ నాయకులందరూ కూడా తలా ఒక రీతిగా వాళ్ళు పాకిస్తాన్ మీద ప్రేమను వెలగక్కుతున్న వేళ ధైర్యంగా చెప్పచ్చు, ఎన్డీఏలో భాగస్వామే, ప్రాణాన్ని సైతం లెక్క చేయట్లేదు ప్రస్తుతం అన్నది. ఇలాంటి యుద్ధ వాతావరణాల్లో ఒకే ఒక్క నాయకుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ ఇవన్నీ అంతా చెప్పుకుంటూ వస్తున్నా కూడా ఎన్నికల స్టంటు, లేకపోతే ఆయన ఓటు బ్యాంక్ పెంచుకోవటానికి అంటూ ఇన్ని రోజులు విమర్శ చేసిన వాళ్ళందరూ జాతీయ స్థాయిలో ఆశ్చర్యానికి లోనవుతున్నారు. గట్టి షాక్ తగిలిందని చెప్పచ్చు పవన్ కళ్యాణ్ రూపంలో. క్లియర్ కట్గా చెప్పారు, ఇది అందరూ ఏకం కావాల్సిన సమయం. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడా అని చెప్పి జాతీయ నాయకులు కూడా ఎదురు చూశారన్నది సత్యం. అది నాకు తెలిసిన కొంతమంది జాతీయ నాయకులు కూడా ఈసారి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏం స్టేట్మెంట్ ఇస్తాడు ఎదురు చూస్తున్నాం అని కూడా అన్నారు. కరెక్ట్గా పవన్ కళ్యాణ్ మధుసూదన్ వీరమరణం పొందాడు టెర్రరిస్టులు కాల్పుల్లో. కావలికి చెందిన మధుసూదన్ చనిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి స్వయంగా 50 లక్షల రూపాయలు ఆయన ప్రకటించారు వాళ్ళ కుటుంబానికి. అంతేకాకుండా ఆయన మాట్లాడిన పాయింట్ ప్రతిదీ కూడా ప్రతి జాతీయవాది గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి రాజకీయ నాయకుడు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా దేశం ఇలాంటి సమయంలో దేశం వెంబడ నిలబడాలి అని సిగ్గుతో చెప్పినట్టయింది పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్. ప్రతి రాజకీయ నాయకుడికి, ప్రతి రాజకీయ పార్టీ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సత్యమేవ జయితే కాపాడుతోంది అన్నాడు ఆయన. ఇలాంటి సమయంలో హిందువుల్ని నిజంగా మధుసూదన్ భార్యతో మాట్లాడినప్పుడు ఆవిడ చెప్పిన మాటలు బట్టి మతం హిందువులా కాదని అడిగి మరీ చంపారని, అయినా కూడా మీ మతం అడగలేదు, ఇదంతా రాజకీయ రంగు పులుముతున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మీకు పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే పాకిస్తాన్కి వెళ్ళిపోండి, ఎందుకు భారతదేశంలో ఉన్నారని. శభాష్ అనొచ్చు, ఎవరు అనలేదు, ఏ రాజకీయ నాయకుడు అనలేదు. ప్రతి ఒక్కడికి ఓటు బ్యాంక్ కావాలి, ప్రతి ఒక్కడికి కూడా రాబోయే ఎన్నికల మీద ఉంటుంది దృష్టి అంతా కూడా, లేదా మళ్ళీ గెలుస్తామా లేదా వీళ్ళ ఓట్లు కోల్పోతేని. కానీ పవన్ కళ్యాణ్ ఇంతవరకు స్టేట్మెంట్ ఎవరు ఇవ్వలేదు నాకు తెలిసి. మీకు బీజేపీ ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది, అట్లా కాకుండా బీజేపీ ఏతర నాయకులు ఎవరు కూడా ఈ రకంగా మీకు పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే పాకిస్తాన్కి వెళ్ళిపోండి, డిబేట్లో ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారని ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడిన నాయకుడు పవన్ కళ్యాణ్. ఒక పక్క కుటుంబాన్ని ఆదుకున్నాడు ఆయన, ఇంకో పక్క దేశభక్తిని. ఇలాంటి సమయంలో కూడా దేశభక్తి నిరూపించుకోకపోతే ఎందుకు ఈ జీవితం అంటూ కూడా ఆయన మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అంతేకాకుండా పాకిస్తాన్ లాంటి వాళ్ళకి
నాయకులకు కూడా గట్టి హెచ్చరిక పంపించాడు ఆంధ్రప్రదేశ్ నుంచి. హిందువులందరూ కూడా తలుచుకుంటే పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యి రక్తం చిందిస్తాం దేశం కోసం, మీరేమనుకుంటున్నారని వార్నింగ్ ఇచ్చాడంటేనే ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు సిగ్గుతో తలదించుకోవాలి. మీకు తెలియదా ఇప్పుడు ప్రస్తుతం దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో? ఇలాంటి సమయంలో రాజకీయాలు మాట్లాడుకోవాలా? పాకిస్తాన్ వాళ్ళందరినీ కూడా అక్రమంగా ఉంటున్న వాళ్ళని డిపోర్టేషన్ మీద ప్రతి ఒక్కళ్ళు ఖాళీ చేయాలన్నప్పుడు, వెళ్ళిపోవాలి అన్నప్పుడు, ఆశ్చర్యకర సంఘటనలు అందరూ 2008, 2007 నుంచి మేము ఎక్కడే ఉంటున్నాం కరాచీ నుంచి వచ్చి అన్నప్పుడు వీళ్ళందరూ ఎందుకుంటున్నారు? ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఇస్తున్న ఫ్రీబీస్ ఎలా అనుభవిస్తున్నారు, ఉచితాలన్నీ కూడా ఎలా అనుభవిస్తున్నారు వీళ్ళ కుటుంబాలు? 83,000 మంది భర్తలేమో పాకిస్తాను, భార్యలు ఎక్కడ అంటూ కూడా 2 రకాల పౌరసత్వాలకు ఉండి ఎలా జీవిస్తున్నారు? ఇవన్నీ ఎప్పుడు ఏ రాజకీయ నాయకులు ఎందుకు మాట్లాడలేదు, ఇంక్లూడింగ్ బీజేపీ? ఇదంతా సమయం వచ్చింది, ఇప్పుడు ఫిల్టర్ అవ్వాలి. మొత్తం అక్రమంగా బంగ్లాదేశీలు అట్లాగే పాకిస్తాన్కి చెందిన వాళ్ళు భారతదేశం నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అన్నీ బయటపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వాలు ఏ పార్టీ ఉన్నప్పుడైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీబీస్ని ఉచితంగా ట్యాక్సులు కడుతున్న ప్రజలతో వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? భారతదేశ పౌరుల కంటే ఓకే, కానీ పాకిస్తాన్కి చెందిన వాళ్ళందరికీ కూడా ఈ ఫ్రీబీస్ ఎలా ఇవ్వాలి? పవన్ కళ్యాణ్ అప్పటి నుంచో చెప్తూనే ఉన్నాడు, అన్ని మతాలని గౌరవించండి, కానీ మతాలను నేను గౌరవిస్తాను, కానీ హిందువుల మీద ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం అక్రమంగా, అన్యాయంగా వాళ్ళని ఎవరిని వదిలిపెట్టనని చెప్పినప్పుడు తెలంగాణకు చెందిన ఒక కాంగ్రెస్ ఎంపీ మాట్లాడుతూ, నువ్వు మోడీ మెప్పు కోసం ఇదంతా చేస్తున్నావు, మోడీ ఒక్క 100 కిలోమీటర్లు దాటి వచ్చి టెర్రరిస్టులు ఇట్లా చంపితే మీ మోడీ ఏం చేశాడని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ప్రశ్నించినప్పుడు ప్రతి జన సైనికుడు సూటిగా ఆయన అడుగుతున్నారు. 1100 కిలోమీటర్లు దాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బోర్డర్లు సరిహద్దులు దాటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముంబైలో జరిగిన దాడులు మీకు గుర్తులేవా అని అడుగుతున్నారు జన సైనికులు. సాక్షాత్ నాకు ఫోన్ చేసి మాట్లాడారు వాళ్ళందరూ. కానీ నేను ఇది రాజకీయాలకు సమయం కాదు, ఇలాంటి వీడియోస్ చేయనన్నాను. కానీ వాళ్ళు చాలా ఆవేదనకు గురయ్యి ఇన్స్పిరేషనల్గా భారతదేశానికి సంబంధించి ప్రతి పౌరుడికి ఒక మెసేజ్ పంపిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారంటూ కూడా నాకు వ్యక్తిగతంగా ఫోన్ ఇన్లో మాట్లాడారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. కాంగ్రెస్ నాయకులు మీరేమన్నా అనుకోవాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి ప్రస్తుతం తెలంగాణలో జనసేన ఎంటర్ అవుతుందని వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ ఉద్దేశంతో ఒకవేళ వ్యాఖ్యలు చేసినా కూడా ఇది రాజకీయాలకి సమయం కాదు. చేతనైతే పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడవండి. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు చేస్తున్నాడు, చేయనివ్వండి. అటు నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడుతున్నాడు, ఇటు దేశానికి ఇలాంటి సమయంలో వచ్చినప్పుడు అందరూ ఏకదాటి మీదకి రావాలంటున్నాడు. ఇలా టెర్రరిస్టుల అటాక్లో చనిపోయినప్పుడు తన పాకెట్లోంచి తీసి డబ్బులు వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటున్నాడు. మీకు చేతనైతే చేయండి, అంతే తప్ప ఇలాంటి సమయాల్లో రాజకీయాలకు వెళ్ళి వ్యక్తిగతంగా విమర్శిస్తే ఇప్పటికే రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉండటం పడిపోతూ వస్తుంది. తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో మీకు ప్రజలు బుద్ధి చెప్తారు. పవన్ కళ్యాణ్ హిందూయిజం అన్నప్పుడు, లేదు ఇండియా నేషన్ ఫస్ట్ అన్నప్పుడు, సత్యమేవ జయితే అన్నప్పుడు అందరూ కలిసి ప్రస్తుత సమయంలో ఆయనతో నడవటం మంచిది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇలాంటి సమయంలో అన్ని పార్టీలు ఒక తాటి మీదకి రావాలి, కేంద్రానికి మద్దతు తెలపాలి. థ్యాంక్ యూ.